సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకునేందుకు 25వ తేదీన నారా లోకేష్ సమావేశం నిర్వహిస్తున్నట్టు టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనున్నట్టు టీడీపీ నాయకులు తెలియజేశారు. నారా లోకేష్ మచిలీపట్నం వస్తున్న సందర్భంగా ఆయన సూచనల మేరకు హౌసింగ్ బోర్డు వద్ద కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్క కార్యకర్తలు కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని వారు వివరించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వ వేధింపులను కూడా తట్టుకుని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని, అటువంటి వారికి లోకేష్ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలియజేశారు. సమావేశ ప్రాంతం వద్ద ముమ్మరంగా ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. సమావేశంలో భాగంగా గోరిపాటి గోపీచంద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంజేనాని, పల్లపాటి సుబ్రహ్మణ్యం, లోకిశెట్టి వెంకటస్వామి, బత్తిన దాసు, ఇలియాస్ పాషా, కాంతారావు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం నాడు రాష్ట్ర మంత్రివర్యులు, యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అధికారిక కార్యక్రమంలో భాగంగా గవర్నరు అయినా కూడా కృష్ణా యూనివర్సిటీకి వస్తున్నారు. అధికార కార్యక్రమంలో పాల్గొనే ముందు తెలుగుదేశం పార్టీ కేడరు, కార్యకర్తలు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యక్తపరిచారు ఆయన. అందుచేత ఈ జల్దూవారి దొడ్లో, మరి రింగ్ పక్కన బైపాస్ రోడ్లో ఏర్పాట్లు చేస్తున్నాం. అందరితో అంటే పబ్లిక్ మీటింగ్ ఏమీ కాదు, ఇది తన వాళ్ళని కలుసుకోవాలి. ఎందుకంటే కోటి సభ్యత్వాలు జరిపించినటువంటి, మరి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఒక కేడర్ని క్రియేట్ చేశాడు లోకేష్ గారు. మరి అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ నిధికి అనేక వందల కోట్లు ఖర్చు పెట్టి, మరి ఎవరికి ఏ కార్యకర్త యాక్సిడెంట్లో ఏదన్నా జరిగినా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేశారు. మరి ఈ రకంగా కార్యకర్తల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ఆ నాయకుడు తన వాళ్ళను ఒక్కసారి అందరితోనూ కలిసి, ముఖ్య నాయకులతో అందరితో ఫోటో దిగి వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, మరి వారి యోగక్షేమాలు తెలుసుకునే నిమిత్తం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది. అందరితోనూ మాట్లాడి ఒక చిన్న సైజు ఒక గంట కార్యక్రమం వాళ్ళందరితో కూడా కలిపి ఒక చిన్న మీటింగ్ లాగా ఇచ్చేసి కర్తవ్య బోధన చేయటానికి, మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకుడు నారా లోకేష్ గారు మచిలీపట్నం ఇచ్చేసిన సంబంధంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా విరివిగా పాల్గొని ఆ సభను జయప్రదం చేయాలని, మరి కార్యకర్తే అధినేతగా భావించి వాళ్ళ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టిన నారా లోకేష్ గారు మన మచిలీపట్నం వచ్చి ప్రతి ఒక్క నాయకుడు, మొన్న ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు కానీ, అలాగే సభ్యత్వ నామోదులో కష్టపడిన కార్యకర్తలందరినీ కూడా మాట్లాడి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కుని వార్తలు ఇంటేట కావటానికి కోసం వస్తున్న మన లోకేష్ గారికి అందరూ కూడా స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కొల్లు రవీంద్ర గారికి, మరి మా ముఖ్య నాయకులందరూ కూడా ఇవ్వగల స్ఫూర్తి ప్రదాత, నిత్యం కార్యకర్తల కోసం సభ్యత్వాలలో కోటి సభ్యత్వాలు చేయించి, అదేవిధంగా కార్యకర్తలకి ప్రతి ఏ ఇబ్బంది వచ్చినా తానే ముందుంటూ నడిపిస్తున్న మన యువ నాయకుడు లోకేష్ గారు రేపు మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ పర్యటనలో భాగంగా మచిలీపట్నం రావడం జరిగింది. ఏదైనా తెలుగుదేశం పార్టీకి ఒక సాంప్రదాయం ఉంది, ఏదైతే కార్యకర్తలే మా అధిష్టానం అనే నిదానంతో ముందు కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే ఓ మంచి ఉద్దేశంతో ఆయన రేపు మచిలీపట్నం నియోజకవర్గంలో కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీలో కష్టపడి బాగా పనిచేసిన వాళ్ళందరితో ఒక ఫోటోలు దిగి వాళ్ళందరి యోగక్షేమాలు కనుక్కోవడానికి మచిలీపట్నం రావజంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు విక్రయించడంపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓకి వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల పుస్తకాలు, నోట్బుక్స్లను యాజమాన్యం అధిక ధరలకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పాఠశాలలో పుస్తకాలు విక్రయించకూడదు అనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా పాఠశాల నిర్వాహకులు అధిక ధరలకు విక్రయించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డీఈఓను కోరారు. ఎంతో మంది పేద వర్గానికి చెందిన వారు తమ పిల్లలు జీవితంలో విద్యావంతులు కావాలనే ఆకాంక్షతో
ఎంతో శ్రమించి వేలకు వేల ఫీజులు కట్టి చదివిస్తుంటే మరలా వారిని పుస్తకాల పేరుతో దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డీఈఓ తగు చర్యలు తీసుకొని తల్లిదండ్రులు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు అరవింద్ అండి. నేను మచిలీపట్నం కోర్ట్ కాంప్లెక్స్లో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనే సంస్థకి కృష్ణా జిల్లా కన్వీనర్గా ఉన్నాను. నేను ఈ నెల 13వ తారీఖున మా సంస్థ తరపున డీఈఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిబంధనలకు విరుద్ధంగా, జీవోలకు వ్యతిరేకంగా స్కూళ్ళలో స్టేషనరీల దగ్గర నుంచి పెన్సిలు, షార్ప్నరు, యూనిఫాము అధిక రేట్లకు అమ్ముతూ పేరెంట్స్ను నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పి మేము గత 13వ తారీఖున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద డీఓ గారు స్పందిస్తూ 2 రోజుల్లో చర్యలు తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళకి 12 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోపోగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళు మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజల్ని దోచుకోవడం, పీడించడమే పనిగా పెట్టుకుని అధిక రేట్లతో ఒక 20 రూపాయలు ఉండే పుస్తకాన్ని 100 రూపాయలకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ విద్యాశాఖ పూర్తిగా ఈ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. కాబట్టి ఈరోజు మేము పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ తరపున డీఈఓ గారి ఆఫీస్ ఎదురుగుండా ఒక హర్తాల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ సందర్భంగా మేము డీఈఓ గారిని ఏమని కోరామంటే, వెంటనే ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటి మీద మెరుపు దాడి చేసి ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా, జీవోలకు వ్యతిరేకంగా స్టేషనరీ యూనిఫామ్లు అమ్ముతున్నారో వాటన్నిటిని సీజ్ చేయాలని కూడా అడగడం జరిగింది. డీఓ గారు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఎంవీఓలు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంవీఓలు అందరికీ 12:30 లోపు అన్ని స్కూళ్లలో మెరుపు దాడి చేయవలసిందిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అనారోగ్యంతో మరణించిన వాసవి క్లబ్ సభ్యునికి ఆర్థిక సహాయాన్ని క్లబ్ సభ్యులు అందజేశారు. గూడూరు రాయవరం గ్రామంలో గార్లపాటి అర్జునరావు అనే వ్యక్తి వాసవి క్లబ్ సభ్యుడిగా ఉంటూ అనారోగ్య కారణంతో మృతి చెందడం జరగడంతో అతని కుటుంబానికి క్లబ్ ద్వారా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సభ్యులు అందజేశారు. వాసవి క్లబ్ లో సభ్యత్వం కలిగిన వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోందని, అంతేకాకుండా క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోందని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నం సాయి సునీత, చిత్తూరు శ్రీనివాసరావు, అన్నం అశోక్, జల్లూరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవోగా వెంకటకృష్ణారావు బాధ్యతలను చేపట్టారు. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఈవోగా జి వెంకటకృష్ణారావు పదవి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ప్రత్యేక శనీశ్వర ఆలయంలో విధులు నిర్వహించి బదిలీలో భాగంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా గతంలో మచిలీపట్నం పరిసరాల్లోని పలు ఆలయాలలో విధులు నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పట్లానే జరిగే కార్యక్రమాలతో పాటు భక్తుల సహాయ సహకారాల్లో పలు ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని ఆయన వివరించారు. మచిలీపట్నం టౌన్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు నేను ఈరోజు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను స్వీకరించి ఉన్నాను. గతంలో కూడా మచిలీపట్నంలోని వివిధ దేవస్థానములకు ఈ ఈవోగా పనిచేయుచున్నాను. ప్రజెంట్ రెగ్యులర్ ఛార్జిగా ట్రాన్స్ఫర్స్లో భాగంగా విజయవాడ సీతమ్మవారి పాదాలు ఎదుట వేంచేసి ఉన్న శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామివారి దేవస్థానం నుండి మన బొచ్చుపేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు బదిలీలో భాగంగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఉన్నాను. నా విధి నిర్వహణలో దేవస్థానం అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తూ భక్తుల సహాయ సహకారములతోనూ శ్రీ కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు, ఆయన సహకారం, గ్రామ పుర ప్రముఖుల సహకారంతోనూ ఈ దేవస్థానం చైర్మన్ గారు ముత్తేవి రవికాంత్ గారు మరియు ముత్తేవి శశికాంత్ గారి అర్చక బృందం, ఈ దేవస్థానం సిబ్బంది సహకారాలతో ఈ దేవస్థానం అభివృద్ధికి ఇతోధికంగా ఈ నెల 25వ తేదీన కృష్ణా యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొనున్నట్లు వైస్ ఛాన్సలర్ రామ్జీ తెలియజేశారు. రుద్రవరం గ్రామం కృష్ణా యూనివర్సిటీ నందు జూన్ 25వ తేదీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్,
రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొంటారని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోనం రామ్జీ తెలిపారు. 3 సంవత్సరాలకు సంబంధించిన స్నాతకోత్సవ కార్యక్రమం ఒకేసారి నిర్వహించడం జరుగుతోందని, కృష్ణా జిల్లాకు చెందిన 3 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన 72 మంది విద్యార్థులకు బంగారు పతకాలు గవర్నర్ చేతుల మీదుగా అందించడం జరుగుతోందని తెలిపారు. యూనివర్సిటీ విద్యా వ్యవస్థలో మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోర్సులను ప్రవేశపెట్టి విద్యను అభ్యసించడంతో పాటుగా ప్రాక్టికల్ అవగాహన ఉండే విధంగా కోర్సులను రూపొందించడం జరిగిందని తెలిపారు. విశిష్ట అతిథుల సమక్షంలో స్నాతకోత్సవ కార్యక్రమం ఒకేసారి 3 సంవత్సరాలకు సంబంధించి నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ 6, 7, 8వ కాన్వకేషన్స్ స్నాతకోత్సవాలు రేపు అనగా 25 జూన్ 3 గంటలకి గవర్నర్ గారు, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ కృష్ణా యూనివర్సిటీ హ్యాస్ గివెన్ ఎ కన్సెంట్, అనుమతి ఇచ్చారండి కండక్ట్ చేయమని. సార్ ఏమో 10 నిమిషాలు తక్కువ 3 గంటలకు వస్తారు ఇక్కడికి డైరెక్ట్గా రాజ్భవన్ నుంచి. ఫస్ట్ రాగానే బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తారు. ఫుడ్ కోర్టు, మన క్యాంటీన్ గట్ట అది ఆపరేషన్లో పెట్టాలి కాబట్టి ముందు ఆ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఆ ఫుడ్ కోర్ట్ ఇనాగ్రేషన్ అయ్యాక ఛాంబర్కి వస్తారు. ఇక్కడికి వచ్చి గ్రీన్ రూము ఆ మీటింగ్ అయ్యాక ప్రొఫెషనల్ వెళ్ళి కాన్వకేషన్ చేస్తామండి. అది ఫస్ట్ స్టెప్ ఇన్ ద టుమారో ఈవెంట్. ఇన్ అడిషన్ టు దట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ and HRD Ministry is also coming and gracing the occasion as a guest of honor, and he also going to give a message during convocation. See, these are the 2 important events for tomorrow. Even in the inauguration of building also he will accompany the honorable governor, and our Kollu Ravindra garu and other party cadre also will attend in the inauguration of the building. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.